డ్రామా కంపెనీలో ఈరోజు జరుగుతుంది సినిమా పాపులర్ గెటప్స్ ఎపిసోడ్. చూస్తున్నారు కదా, అందరూ డిఫరెంట్ గా పాపులర్ ఆర్టిస్ట్ ని పిక్ చేసుకొని రెడీగా అయి వచ్చారు. ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. సో ప్లీజ్ వెల్కమ్ ఫైమా అండ్ నూకరాజు. కాదయ్యా, మామూలుగా ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు. ఇక్కడేంటి ఎద్దు మనిషిని లాక్కొస్తుంది? అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చారా? నువ్వు నన్నేం చెయ్యలేవురా. నాది నోగ్గాడంత వరస్ట్ టేస్ట్ కాదు. ముసుకొని పోదా. అసలు నన్ను ఎందుకు కట్టేశారు? మా ఊర్లో కోతులు ఉన్నాయి, కొండముచ్చుని తీసుకురమ్మన్నారు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? అసలు నేనెవరో తెలుసా నీకు? ఎవరు? దేవసేనరా. ఏమే సుత్తి కింద కొట్టే శానంత లేవు, నువ్వు ధ్యాన సేన. ఒక ఆడదాని మీద ఇన్ని పంచులేస్తుంటే అందరూ నవ్వుతున్నారా? ఎవ్వడు నవ్వలేదు, మీరు కామెడీ కూడా చేయలేదు. ఈడొకడు. ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడే? నూకరాజుకి స్టార్ట్ చేయరా. తందానా దేవ తందనానా. బహిర్ముఖం, చతుర్ముఖం, బాహు, దరిద్రమైన ముఖం, బాహు, బా- బా- బాహు, నాకు సంఖ్యలు కట్టేశారు. ఓయ్ నీ అమ్మ నాయిరావే. ముగ్గురం క్షమాపణ చెప్పేలా చేస్తా చూడండి. ఇప్పుడు ఏమైంది? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఏమైంది అవసానా? నేను శివాలయానికి వెళ్తుంటే ఈరోజు ఆదివారం శివాలయం ఉందా? ఉంది. ఓకే. నువ్వు ఇంత బ్యాడ్ గా చేస్తే నేను చేయను. అమ్మ బాగా వస్తుందమ్మా. మీరు ఏం బాగా వస్తుంది? నేను కలిసి సారీ చెప్పాలి. ఇంద్రజా గారు ఉన్నారు ఇందులో. ఉన్నారు. రాజమాత ఊరు. నేను ఈ తులసి సినిమాలో కోకపేట ఏమైంది అవసానా? శివాలయానికి వెళ్తుంటే ఒకడు నా మీద చెయ్యి వేశాడు బాహు. కష్టాలన్నీ ఈ రాజ్యంలో నేను తప్ప ఎవడన్నా ఎత్తడని మీరు చెయ్యి. బాహు, ఏంటి? చెయ్యి వేయడమే కాకుండా నువ్వు అందంగా ఉన్నావు, అప్సరసలా ఉన్నావు, ఇంద్రజ గారి కన్నా అందంగా ఉన్నావు అని చెప్పాడు. చంపేశా. ఎవరిని? నిన్నే. ఆడవుడైతే నన్ను చెప్పడం ఏంట్రా? నువ్వుగా వేసింది. నేను సరే, ఆయన చంపేశా. వాడిని ఎందుకు చంపావు బాహు? అబద్ధాలేడాడు. ఏం అబద్ధాలన్నాడు? నువ్వు అందంగా ఉన్నావని అబద్ధపడ్డాడు, అందుకే చంపేశా. దేవసేన. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బాహు. ఏంటి దేవసేన? మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు తాగు. ఏంటి ఆ విశేషం? ఏమైందంటే ఏమైంది? అమ్మొస్తుంది. అమ్మొస్తుంది. నాకు వాష్రూమ్ వస్తుంది కాసేపు. మామ ఎవరిది? దేవసేన. నేనెవరో తెలుసా? తెలుసు, బలాల్ దేవ్. ఇదేవరిది వాయిస్? బై టీవీ. మై నేమ్ ఇస్ డాక్టర్ వసి. ఇది మసి. వద్దు, వెళ్ళిపో. ఒకటి చెప్తా నేను. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు చరిత్రలో సుఖపడదు, కానీ ఎక్కడ సుఖపడుతున్నారు? ఏంటి మమ్మీ ఎవడీడు? రాజమాత ఒక బెస్ట్ కమిడియన్ పైన పంచులేస్తుంటే అలా చోద్యం చూస్తూ కూర్చున్నారు. అసలు మీరు రాజమాతేనా? రాజ్యం శాసనాలు నీకు తెలియదు దేవసేన. ఒక బెస్ట్ కమిడియన్ మీద అన్ని సార్లు బెస్ట్ కమిడియన్ బెస్ట్గా చిరాకు వస్తుంది మాకు. మాటిస్తున్నా దేవసేన, ఈ రాజ్యంలో ఎటువంటి శిక్ష నీ మీద పడనివ్వను. నేను చెప్పను. చెప్పమ్మ, బాగుంటుంది చెప్పమ్మ. చంపుతా నిన్ను. నేను మామూలు నన్ను ఇరికిస్తున్నాడు వాడు. నీ మీద ఎటువంటి శిక్ష పడినవ్వను దేవసేన. బాహు. అమ్మా. అయ్యో బాహు.
రే నేను అలా పిలవాలంటే కూడా నాకు రావట్లేదురా. పిలువమ్మా. రాజు ఉండగా నువ్వే తీర్పు చెప్పి రాజనీతి తప్పుతున్నావు బాహు. ఒక బెస్ట్ కమీడియన్ సెంటర్ లో నిలబెట్టి నవ్వినప్పుడే మీరు నీతి ఎప్పుడో తప్పారమ్మా. కమెడియన్ అన్నదానికి అదే ఏడుస్తుంది. అలాంటి అందగతి సాగు నువ్వు సాగు. వట్టప్పా నేను జాబ్ మానేసా కట్టప్ప, ఈ రోజు నేను రాజ్యం నుండి బయటికి వెళ్తున్నాను. ఈ రాజ్యాన్ని, ఈ శిక్షుణ్ణి, ఈ దేవసేనని జాగ్రత్తగా కాపాడు కట్టప్ప. అలాగే నేను సెలవు తీసుకుంటున్నా. నేను కూడా సెలవు తీసుకుంటున్నా. వాడు వెళ్ళిపోయాడు. ముందే మెల్ల ఎందుకు వేసుకున్నానంటే తర్వాత చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ స్కిట్ కేవలం కల్పితూ ఎవరిని ఉద్దేశించింది కాదు. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, దయచేసి జస్ట్ ఫర్ ఫన్. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన అది. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆగమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీ
మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి. అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసే దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.